ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్నారు. కానీ ఈ సాహసము ఆత్మహత్య సదృశ్యమైంది అంటున్నాను. ఆ కుదుకుషి చేసుకోవడానికి కూడా ఎంత సాహసమైంది, ధైర్యం ఉండాలంటే. చచ్చిపోవడానికి ధైర్యం ఉంది, చచ్చిపోయినాక మా ప్రాణాయం పోతుంది, అంతకన్నా ఇంకేముంటది. కనుక అది కాదు చెప్పాల్సింది. ఈ రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారో హైకోర్టు 3 ప్రశ్నలు అడిగింది. ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా ఈ పార్టీ అంటున్నాను. 3 ప్రశ్నలు ఏమడిగింది? మీరు రాష్ట్రపతి గారు బిల్లు పెట్టండి. రామ్మోహన్ గారు ఒక్క మాట. రామ్మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీకి ఎంత ధైర్యం ఉన్నదంటే నేను చెప్తున్నా వినండి. తెలంగాణ కోసం ఆంధ్రాలో చచ్చిపోవడానికి సిద్ధమైంది. ఇలా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇక్కడ చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం, రాహుల్ గాంధీ సిద్ధం. మేము ఆ సిద్ధతోటే మేము ముందుకెళ్తున్నాం సార్. బీసీ మా సిద్ధశుద్ధి అంతే. కరెక్టే, కానీ లాభం సార్ దానివల్ల. ఇప్పుడు ఆపరేషన్ చేసి సార్ 10 ఏళ్ళు వెనకైనా వచ్చినాం మనం, మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాం కదా. తెలంగాణలో మేము పోయినాం, లేకపోతే ఆంధ్రాలో మొత్తం పోయినాం. ఆంధ్రాలో ఇంకో 5 తర్వాత 10 తర్వాతనే వస్తాం కావచ్చు, కానీ ప్రజలు గుర్తించిన రోజు వస్తాం. ఇప్పుడు మేము మా చిత్తశుద్ధిని ప్రజలు గుర్తించాలా, అంతే. ప్రజలు గుర్తించే చాలు. నేను ఒకటే అంటున్నా సార్. ఇప్పుడు ఏమంటున్నానంటే మీరు కుదుకుషి చేసుకుంటున్నారు. ఆంధ్రాలో పోయినట్టు తెలంగాణ ఉదాహరణ తీసుకుని నేను దీని కూడా ఉదాహరణ చెప్తాను. మీరు ఏమంటున్నానంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే మాకు వచ్చేది ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తారు, మీరు తీర్మానం చేసిండ్రు, ఇస్తామన్నారు. కోసమే కదా సార్ ఆత్మహత్య కూడా సిద్ధమైంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ కోసమే అది తెస్తారు. మీరు అజాద్ శత్రు చచ్చిపోయిన రాహుల్ గాంధీ మీద హామీ ఒకటి అంటున్నాను. రాజ్యాంగం పని చల్లదని మీకు తెలుసు. చివరికి మాట్లాడడానికి మీరు మాట్లాడండి. నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3 ప్రశ్నలు వేసింది హైకోర్టు. దానికి సమాధానం మీరు చెప్తారా, అడ్వకేట్ జనరల్ చెప్తారా చెప్పండి. 8వ తారీఖు మాకు ఇదే ప్రశ్నలు వస్తాయి. హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ కాదు. డివిజన్ బెంచ్ ఏమన్నది? మీరు రాష్ట్రపతి గారు బిల్ పెండింగ్ ఎట్లా చేస్తా అనుకున్నారా అన్నది. తర్వాత గవర్నర్ ఆర్డినెన్స్ అన్నారు, ఆర్డినెన్స్ పోయి ఇది చేశారు. చాలా వరకు ఏమైంది అంటే మీరు ఇప్పుడు ఇప్పటిదాకా ప్రజలు మభ్య పెట్టిండ్రు, ఇప్పటిదాకా మనకు అన్ని బీసీలను మభ్య పెట్టిండ్రు. రెండోది, ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు మీరు మభ్య పెట్టుకుంటున్నారు అంటున్నాడు. అంటే కుటుంబం అంటే పండుగ అనే సమస్య వస్తుంది. నేను బీజేపీ ఎంపీ గారిని కూడా అడుగుతున్నాను. నేను ఇప్పుడు గతంలో కవిత కూడా ఇదే పని చేసింది. బీఆర్ఎస్ కవిత కూడా మొత్తం రంగులు తలుపుకున్నది, కాదని చెప్పిన. బీజేపీ ఎంపీ ఇవాళ మీ పార్టీకి అనుకూలంగా మాట్లాడి తప్పలేదు, నేను కాదంటలేను. బీసీల కోసం కొట్లాడిన కృష్ణయ్య గారు కూడా కుటుంబం అంటే పండుగ అని అయిపోయింది. ఇప్పుడే పొద్దున ఎల్లుండి మళ్ళీ మీటింగ్ పెడుతున్నారు. ఇదే బీసీ వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు ఎల్లుండే. ఎందుకు పెడుతున్నారు? మీరు అమలు చేయలేరు, చెయ్యని ఆమె ఎందుకు ఇచ్చారని తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళే. ఏమవుతుందంటే అప్పుడే శివయాత్ర చేస్తారు, అప్పుడే పాలాభిషేకాలు చేస్తారు, చూస్తాం కదా మనం. కానీ అన్ని పార్టీలు ఇప్పుడైతే తమిళనాడు రాజకీయాలు పాటిద్దాం అనుకుంటే మీరు అన్నది కరెక్ట్. అన్ని పార్టీలతో సమావేశం పెట్టాలి. మీరు ఇప్పటికైనా ఢిల్లీకి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ మన బీజేపీ ప్రభుత్వం ఒప్పించే ప్రయత్నం చేయాలి, కాదంటలేదు నేను. కానీ ఇప్పుడు అమలు అవుతుందా కాదా అంటే దూరంలో సుదూర లక్ష్యం పెట్టుకుంటే ఇవి అమలు కాదని తెలుస్తుంది. మళ్ళీ ఎన్నికల వాయిదాకే పోతుంది తప్ప ఇంకోటి. కాబట్టి ఎన్నికల వాయిదా మీరేమనుకుంటే మీ అంతా మీరు వాయిదా వేసుకోలేక, మీకు చేత కాలేదని మీరు ఒప్పుకోలేక కోర్టు మీద చేయడానికి అనేక తప్పులు చేస్తున్నారు అంటున్నాడు. మొదటి తప్పు మీరు బిల్లు అక్కడికి పంపడం. రెండవ తప్పు ఆ బిల్లు అమలు కాకముందే మళ్ళీ ఆర్డినెన్స్ చేయడం. ఆర్డినెన్స్ కాకుండా మళ్ళీ బిల్లు ఇంకోసారి చట్టం సవరణ చేసి మళ్ళీ పంపడం. ఈ 3 అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ఇప్పుడు ఒక మాట వెంకటేశ్వర గారు భోజనం చేస్తే దయచేసి నేను రామ్మోహన్ గారిని ఒక మాట అడుగుతున్నా. పదాలు ఉపయోగించే జాగ్రత్త. చాత కాదనే పదము మా పార్టీ పక్షాన మీరు ఉపయోగించకూడదు దయచేసి. చాతగాక అనేది తప్పు. చాతగాక అనే పదాన్ని మీరు ఉపయోగించడానికి లేదు. మీరు ఏం మాట్లాడలేదు సార్. మహారాష్ట్రలో 4.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 4.5 సంవత్సరాలుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకపోతే ఎవరు మాట్లాడలేదు. మీరు 20 నెలలు అంటున్నారు, అది 18 నెలలు 16 నెలలు కూడా తెలియదు. పద్ధతి దయచేసి పార్టీని పట్టుకొని గవర్నమెంట్ పట్టుకొని చేతగాక అని మాట అనకండి. దయచేసి అనకండి. ఆ ఫాదర్ మేము ఉపయోగించండి. మా టిఆర్ఎస్ మిత్రులు, మా బీజేపీ మిత్రులు ఉపయోగిస్తారు, కానీ మీరు మాత్రం ఆ మాట ఉపయోగించండి. మీరు
being an analyst, you suggest us. And మీరు దాంటండి మమ్మల్ని. ఎస్ రామ్మోహన్ గారు ఎందుకు 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 ఆ మాట మీరు ఇట్లా మాట్లాడాల్సి చేయమని వచ్చింది? చెప్పండి. కానీ మీరు చేతగాక అనే మాట మాత్రం నేను ఒప్పుకోను సార్ రామ్మోహన్ గారు. వెంకటస్వామి గారు ఒకసారి clarity ఇవ్వండి. ఎందుకు ఆ మాట ఎందుకు ఆ వర్డ్ వాడారు? Yes. సరే పక్కన పెడతాం. నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఆడలేక మధ్యలో కూడా అంటున్నాడు మీరు. ఇప్పుడు నేను స్పష్టంగా కూడా చెప్తాను. ఎందుకంటే చెప్తాను, కోర్టు ఇచ్చిన 3 ప్రశ్నలు మీరు జవాబు ఆడ లేవంటున్నాను. చూపిస్తుంది స్పష్టంగా బిల్లులు పెండింగ్ లో ఉండి చెప్తాను, బిల్లులు పెండింగ్ లో ఉండి ఎందుకు ముందుకెళ్లారు, జీవో కోసం ప్రయత్నం చేయకండి అని కోర్టు సలహా ఇచ్చింది మీకు. ఇది అవసరమైతే ఎన్నికలు వాయిదా వేసుకోండి అనేది సింగిల్ బెంచ్ తీర్పును కూడా పక్కన పెట్టింది. 30 సెప్టెంబర్ దాటిపోతున్నా సరే ఒక 10 రోజులు వాయిదా వేసుకోమనంటే కోర్టు సూచనను పట్టించుకోకుండా మీరు ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ దానికి పూర్తిగా మీ పక్షాన్ని నిలిచిన నేను కరెక్ట్ బీహార్ ఎన్నికలు తప్పు చేస్తున్నాను. ఇప్పటికి కూడా మోడీ గారు ఇప్పటికి కూడా ఆ ఎన్నికల హామీ తిరుగుతుంటే తప్పు అంటున్నాను. కానీ ఇక్కడికి వచ్చే మీరు చేస్తున్న పని ఏంటి? స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీరు లోపరుచుకొని ఆమె ద్వారా ఈ ఎలక్షన్ కమిషన్ ద్వారా షెడ్యూల్ రైట్ రామ్మోహన్ గారు ఒకసారి దాని వివరణ తీసుకున్నాం. కోరినా ఓటు ధిక్కారం చేస్తూ మీదైన రీతిలో మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చేసి మీరు ఇవాళ ముందుకు పోతున్నారు. ఇది ముందర పడాలనే ఇష్టమే నాకు. రామ్మోహన్ గారు పూర్తిగా మిమ్మల్ని అడిగాను. రామ్మోహన్ గారు వెంకటస్వామి గారు క్వశ్చన్ అడిగాను నేను. ఈడబ్ల్యూఎస్ వచ్చిన రోజు ఈ మాత్రం ఎందుకు మాట్లాడలేదు రామ్మోహన్ గారు? మీరు ఖచ్చితంగా మాట్లాడదాం అది చెప్తాను. అదే ఈడబ్ల్యూఎస్ వచ్చిన రోజు ఎన్నో మాట్లాడలేదు సార్. ఏ దొరలు మాట్లాడలే, ఏ పటేళ్ళు మాట్లాడలే, ఏ బ్రాహ్మణులు మాట్లాడలే, ఏ పట్వార్లు మాట్లాడలే, పటేళ్లు మాట్లాడలే, ఏ దొరలు మాట్లాడలే, ఏ రాజులు మాట్లాడలే. బీసీలకు వస్తుందని అంటే మీతో సహా అందరు మాట్లాడుతున్నారు. ఇది వ్యక్తిగతంగా తీసుకోకండి, వ్యక్తిగత ఆరోపణలు చేయకండి. ప్రస్తుతం చెప్తున్నా, ఆనాడు కూడా మాట్లాడండి, ఈనాడు కూడా మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగత చేయాలి. ఎందుకంటే మీరు చాలా నిజాయితీగా సమస్య మీద మాట్లాడతారనే సంపూర్ణ విశ్వాసము నమ్మకం నాకుంది. మీ మీద వ్యక్తిగతం చేస్తలేను. కానీ ఈడబ్ల్యూ వచ్చిన రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ దొర మాట్లాడలే, ఏ పటేల్ మాట్లాడలే, ఏ పటవారి మాట్లాడలే, ఏ కర్ణం మాట్లాడలే, ఏ వైశ్యుడు మాట్లాడలే, ఏ వెల్మ మాట్లాడలే, ఏ రెడ్డి మాట్లాడలే సార్. ఇవాళ మాకు వచ్చేసరికి అందరు మాట్లాడుతున్నారు సార్. నేను చెప్తాను సార్, మీకు వ్యతిరేకంగా మన వాళ్ళే మాట్లాడుతున్నారు అంటున్నాను. మనం అంటున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నా, మనకు వ్యతిరేకంగా మన వాళ్ళే మాట్లాడుతున్నారు. మా వాళ్ళనే ముందు పెట్టి కొట్లాడతారు. ఇప్పుడు మాకు వ్యతిరేకంగా మా బిడ్డలనే ముందు పెట్టి కొట్లాడిస్తారు. ఇప్పుడు మోడీ కూడా మా బిడ్డనే కానీ మరి మాకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూ. అందుకే నేను ఒక మాట చెప్తాను.